ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వాలి, ప్లాన్ చెప్పే ముందు ఎలాంటి విషయాలు ఫాలో అవ్వాలి, ప్లాన్ చెప్పినాక ఆ వ్యక్తికి ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వాలి, సో ఎలా భరోసా ఇచ్చి మళ్ళీ అతనితో మనం వర్క్ చేయించుకోవాలో కూడా మీకు జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను, చూడండి. ఇది, ఈ బిజినెస్ లో ప్లాన్ చెప్పేటప్పుడు ఈ విషయాలు ఫాలో కారు. ప్లాన్ ఎలా అరేంజ్ చేయాలి, ప్లాన్స్ ఎలా అరేంజ్ చేయాలంటే ఈ విధంగా అరేంజ్ చేయాలి. ప్లాన్ చెప్పబోయే ముందు ఈ విధంగా అన్ని కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వన్, కొత్త వారికి ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి, వాళ్ళ నివాసానికి ఇంటికి వెళ్ళి చెప్పాలి. చాలా మంది అలా చెప్పకుండా రోడ్ల మీద, ఫుట్పాత్ మీద, చెట్ల కింద, ఎక్కడ పడి అక్కడ చెప్తుంటారు ప్లాన్. అలా చెప్తే డీడీ వచ్చిందా? 99% రాదు, ఏదో 1% ఛాన్స్ ఉంది. నో. సో ఇలా మీరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎస్ నో. అర్థం కాక ప్లాన్స్ ఎలా అరేంజ్ చేసుకో తెలియక దారిని పోయి వాళ్ళు పిలుస్తారు, చెప్పంటారు, అటు వెళ్ళి కూర్చోబెడతారు, ఇటు వెళ్ళి కూర్చోబెడతారు, ఎవరు పడితే వాళ్ళు కూర్చోబెడుతుంటారు. మనం ఏం చేస్తామంటే, ఓకే ప్లాన్ చెప్పడానికి వచ్చాం కదా చెప్పేద్దామని చెప్పేస్తా ఉంటాం. సో అలా చెప్పకండి. ప్లాన్ చెప్పబోయే ముందు, బాబు నువ్వు ప్లాన్ అరేంజ్ చేసుకోవాలంటే ఈ విషయాలు మీరు ఫాలో అవ్వాలని ఈ పేపర్ మీరు నేను అందరికి కూడా గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇది అందరికి ఇవ్వండి. ఇచ్చి ఇగో ప్లాన్ చెప్పాలి అంటే ముందుగా ఇలాంటి షరతులు ఉంటాయి, ఇక ఈ 12 షరతులతో మనం ప్లాన్ చెప్పాలి అని చెప్పండి. కొన్ని కొన్ని సార్లు ఈ షరతులు బ్రేక్ చేయాల్సి వచ్చింది. కొన్ని కొన్ని సార్లు ఉదాహరణకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి రానియరు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆవిడని ఎవరికి చూపించరు. వద్దులే సార్ మా ఆవిడ వద్దు అంటాడు. లేదు లేదు, మీ ఆవిడనే చూస్తా అంటే కుదరదు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళకి మనం ఎలా కూడా చెప్పాల్సింది తప్పదు. ఎందుకంటే కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీ మీ మిస్సెస్ తో కలిపి ప్లాన్ చెప్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయని వాళ్ళకి మనం ఏం చేయాలి? లేదు లేదు, మీ ఆవిడ నిందే చెప్తారంటావా? చెప్తా. అలా అనకూడదు. అలా అనకుండా ఏం చేయాలి? సరే నో ప్రాబ్లం, ఓకే సార్, మీరైనా జాగ్రత్తగా ఉండండి, మీరే డెసిషన్ అంటారు కదా అని చెప్పేసి మాట్లాడి ప్లాన్ చెప్పేసేది ఏం కాదు. ఓకేనా? అర్థమవుతుంది మీ అందరికి? కొంతమంది లేడీస్ ఉంటారు, సింగిల్ గా డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళ ఆయనకి సంబంధం లేకుండా సీక్రెట్ గా చేయాలనుకుంటారు. తర్వాత మేము మా ఆయనకి చెప్తాను, నో ప్రాబ్లం నాకు చెప్పండి అంటారు. లేదు మీ ఆయన ఉంటారని చెప్తాను అని మాకండి. సరే, ఆమె మేనేజ్ చేసుకోగల శక్తి ఉన్నప్పుడు మనం ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఎస్ నో. సింగిల్ గా అయినా మనం ప్లాన్ చెప్పొచ్చు. క్లియర్? ఫస్ట్ పాయింట్ ఓకేనా? 99% ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 3 ఫీట్ అయినా వాళ్ళ ఇల్లు తెలుసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కొంతమంది 3 ఫీట్ ని ఆ వెన్యూ హాల్కి పిలిపించో సైన్ అప్ చేపిస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ తెలియదు, మళ్ళీ వాళ్ళు ఎవరితో సింపుల్ డిస్కషన్ చేయండి, మళ్ళీ ఫోన్లో కూడా ఎత్తారు. క్లియర్? సో ఫస్ట్ పాయింట్ జాగ్రత్త. అండ్ భార్య భర్త కలిపి చెప్పాలనేది కూడా జాగ్రత్త. ఒకవేళ లేకపోయినా కూడా బ్రేక్ చేయాల్సి వచ్చింది కొన్నిసార్లు, అది పరిస్థితిని బట్టి మీరు బ్రేక్ చేయండి. క్లియర్? నెక్స్ట్, చదువుకున్న పెద్దవాళ్ళు ఉంటే, అంటే పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళ సమక్షంలో ప్లాన్ చెప్పండి. అడగండి, మీ ఇంట్లో ఇంకా పెద్ద పిల్లలు ఎవరు ఉన్నారా? ఇంకా ఎందుకంటే మనం చెప్పినాక వాళ్ళు మళ్ళీ మా తమ్ముడిని అడగాలి, మా అన్నని అడగాలి, లేకపోతే మా ఇంట్లో పిల్లల్ని అడగాలి అంటారు వాళ్ళు. ఒకేసారి చెప్పేసి అనుకుంటే మనం టైం వేస్ట్ పోదు, మన కనసోస కూడా మిగిలింది. ఓకే, ఒకేసారి చెప్పేస్తే. కాబట్టి ఈ విషయం కూడా ఫాలో కండి. నెక్స్ట్, వాళ్ళు పని చేసుకునే టైంలో హడావుడికి ప్లాన్ చెప్పకండి. కొంతమంది కిరాణా షాప్ లో పని చేసుకుంటూ ఉంటారు, వెళ్ళి ప్లాన్ చెప్తే వెళ్తాం మనం. చెప్పండి సార్ అని వాళ్ళు మూటలు కొడతా ఉంటారు, పొట్లాలు చుడుతూ ఉంటారు. చెప్పండి చెప్పండి, చెప్పండి సార్ అంటారు. కానీ అలా చెప్పకండి, మీ టైం అంతా వేస్ట్. సార్ నో. వాళ్ళు కుదురుగా ఉన్న టైంలో, ఖాళీగా ఉన్న టైంలో, ప్రశాంతంగా ఉన్న టైంలో చెప్పడం ప్రయత్నం చేయండి. వర్కింగ్ ప్లేసెస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో, ఆ షాపుల దగ్గర, ఆఫీస్ కనుక చెప్పొద్దు అన్నాను, కొన్నిసార్లు బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఉదాహరణకు నాకు ప్లాన్ చెప్పిన వాళ్ళు నా కాడికి ఆఫీస్కి వచ్చారు. అర్థమైందా? నేను బిజీగా ఉండే వ్యక్తినే, నేను షాప్కే రమ్మన్నా, ఇంటికి రావడానికి వెళ్తా కుదరదు అన్నాను. మరి కొన్నిసార్లు అలానే చేయాల్సి వచ్చింది. బట్ చెప్పండి, ఎవరైతే ప్లాన్ తీసుకెళ్లారో ఆ వ్యక్తి చెప్పండి. మనం ఇలా ప్లాన్ చెప్పేటప్పుడు 99% డీడీ రావచ్చు, రాకపోవచ్చు. డీడీ రావట్లేదని మీరు డిసప్పాయింట్ అవ్వకద్దు అని చెప్పండి. ఎందుకంటే అవతల డీడీ ఇవ్వకపోతే వీళ్ళు ఫీల్ అయిపోతారు. అమ్మో, ఈ పలానా గురుజీ వచ్చినా కానీ డీడీ ఇవ్వలేదు, ఇంకా అవదేమో, బిజినెస్ నడవదేమో అనుకుంటారు. నో. అవతల వాడు డీడీ ఇచ్చేది లేదనేది అవతల వాళ్ళ వ్యక్తుల ఇష్టం. బిజినెస్ లో ఎటువంటి రిమార్క్ లేదు. ఈవెన్ కంపెనీ డైరెక్టర్ వచ్చి, ఇగో బాబు నేను కంపెనీ డైరెక్టర్, నువ్వు జాయిన్ అవ్వనా కూడా, అవతలవాడు జాయిన్ అవ్వాలనుకుంటే అతను అర్థమైతే జాయిన్ అవుతాడు, అర్థం కాకపోతే జాయిన్ కాడు. అంత మాత్రాన నువ్వు కంగారు పడద్దు, తీసుకెళ్లిన వ్యక్తులు కంగారు పడకండి, కొత్త వాళ్ళు ఎవరు కంగారు పడకండి. సో సహ ఉద్యోగులకి, ఫ్రెండ్స్ కి, పై అధికారులకి గ్రూప్ ప్లాన్స్ వద్దు. గ్రూపులుగా ప్లాన్లు చెప్తే ఏమైందంటే ఒకళ్ళు నెగిటివ్ పర్సన్ ఉన్నా మిగతా వాళ్ళందరూ చెడగొట్టేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండండి. రెఫర్ చేసిన డిఎస్ఏ లేకుండా ప్లాన్కి వెళ్ళొద్దు. కొంతమంది నేను నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళిపో అంటాడు. నేను కొంచెం బిజీగా ఉన్నా సార్, నేను మీటింగ్ లో ఉన్నా సార్, మీకు నెంబర్ ఇస్తాను వెళ్ళండి సార్ అంటాడు. నో.
మరి మీరు వచ్చినాక వెళ్దాం. మీరు అంత ఖాళీగా లేరు కదా ఎవరు, ఉన్నాను అంత ఖాళీగా. ఒక ఖాళీగా ఉంటే చెప్పండి, నేను కూడా ఒక 1,00,000 నెంబర్ కాదు, ఒక 10,00,000 నెంబర్లు వస్తాను నేను. మీరేం చెప్పుకున్నానంటే నెంబర్లు ఏముంది ఈరోజు, ఓటర్ లిస్టు నెంబర్లు నాకు కావాలంటే చాలా వరకు సంపాదించగలను. నెంబర్లు ముఖ్యం కాదు ఇక్కడ. ఏం కావాలి, ఆ వ్యక్తి రెఫర్ చేసిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి లేకుండా వెళ్ళి ప్లాన్ చెప్పొద్దు. ఒకవేళ ఆ వ్యక్తి డీడీ ఇస్తే మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఇన్కమ్ లెక్కలో వేయాలంటే మళ్ళీ కష్టం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి వాళ్ళు లేకుండా వెళ్ళి రెఫర్ చేయకుండా మనం వెళ్ళి ప్లాన్ చెప్పొద్దు. కొంతమంది జాయిన్ కాకుండా కూడా ప్లాన్ చెప్పిస్తారు. నేను తర్వాత నేను జాయిన్ అవుతాను సార్, పర్లేదు ఈ వ్యక్తి చెప్పండి అంటారు. అలా కూడా చెప్పమాకండి. జాయిన్ కాకుండా కానీ నువ్వు ప్లాన్ చెప్పించావంటే ఆ వ్యక్తి ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ చేస్తున్నాడు అంటే అవతల జాయిన్ అయితే ఇతను జాయిన్ అవుతాడు, లేకపోతే రాడు. అవతల నో అనగానే ఇతను ఆగిపోతాడు. ఇక చేస్తా అన్న వ్యక్తి కూడా ఆగిపోతాడు. నువ్వు ఆ వ్యక్తి చేరకుండా ఆ వ్యక్తి లిస్ట్ లో వ్యక్తులకు ప్లాన్ చెప్పావంటే ఇంకా ఆ వ్యక్తి రాడు ఇక బిజినెస్ లోకి. ఎందుకు, అతను ఆల్రెడీ ట్రై చేశాడు, నువ్వే వెళ్ళి అటెంప్ట్ చేసావు, ఫెయిల్ అయ్యాడు. అవతల రాకపోతే ఇతను కూడా అయిపోతాడు, ఇంకెవరు రారులే నాకని, నేను తిరగలేనులే, నేను చేయలేనులే, మేము అంత కష్టపడలేనులే అంటాడు. సో కాబట్టి ఈ విషయాలు జాతకం. సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వకుండా రెఫర్ చేసిన వ్యక్తికి వెళ్ళొద్దు. ఓకే. పెళ్లి కాని వారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ప్లాన్ చెప్పండి. సింగిల్ ఉమెన్స్ అండ్ సింగిల్ మెన్స్ కి సపోర్టింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, కొంతమంది హస్బెండ్ లేని వాళ్ళు ఉంటారు. హస్బెండ్ లేకపోయినా సరే వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో కలిపి చెప్పండి ప్లాన్. లేకపోతే అవతలాడి చెడగొడతాడు. ఓకేనా? సో కాబట్టి చూసుకోండి ప్లాన్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తులకి ఎవరైనా సపోర్టర్స్ ఉంటే వాళ్ళతో కలిపి చెప్తా ప్రయత్నించండి. లేకపోతే చెప్పకపోయినా నో ప్రాబ్లం, మీ టైం వేస్ట్ కాకుండా. అలానే చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకొని చెప్పండి. అవతల వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల బిజినెస్ లో ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఓకేనా? అంటే మానసిక రోగులు, మెంటల్ డిజార్డర్ పర్సన్స్ కి వాళ్ళు వచ్చినా మళ్ళీ బిజినెస్ చేయరండి. దానివల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ. డీడీ వచ్చింది కానీ ఆ డీడీ వచ్చినాక మళ్ళీ మీకు చుక్కలు చూపిస్తారు. సో కాబట్టి ఈ వ్యక్తుల్ని, ఇవన్నీ నా సొంత ఎక్స్పీరియన్స్, అందుకే నేను రాసుకొచ్చాను. ఇలాంటి వ్యక్తులకి మీరు ప్లాన్ చెప్పండి అని చెప్పలేదు. ఓకేనా? ఈ విషయాలు మీరు కూడా ఫాలో అవుతారు అనుకుంటాను. ఫాలో అవుతారు, రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ మావరి. ఎస్ మరి. ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఇష్టం, నేను చెప్పేది ఏం లేదనమాట. ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ అట్లానే డీడీ క్లోజ్ చేసిన తర్వాత ఇగో ఈ విషయాలు చెప్పండి సార్, వాళ్ళకి ముందే చెప్పండి. కొంతమంది మాకు ముందే చెప్పలేదు, మాకు ముందే మీటింగ్ అనలేదు, మాకు ముందే ఫంక్షన్ అనలేదు, మాకు ఎట్టుంటే మేము రాము అంటారా లేదా? ముందే ఈ పేపర్ ఇచ్చేయండి, ఈ పేపర్ ప్రింట్అవుట్ తీసి ఇచ్చేయండి. ఇక మనం దీంట్లో సక్సెస్ కావాలంటే ఈ పనులు చేయాలి. డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది, వీక్లీ ఫ్రైడే, సండే వెన్యూ, లీడర్షిప్ మీటింగ్స్, ట్రిపుల్ సి, ఇవన్నీ ఉంటాయి. కోర్ ట్రైనింగ్స్, టాప్ 20 మీటింగ్స్, ఇవన్నీ ఉంటాయి సార్. యాక్టివిటీస్ అటెండ్ కావాలి వాళ్ళు. ఈ అటెండ్ అయితేనే వాళ్ళు డీడీ తీసుకోండి సార్. అటెండ్ కాకుండా డీడీ తీసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున వచ్చినాక చెప్తాడు నాకు చెప్పలేదు కానీ ఎందుకు చెప్పారు, నాకేం చేసే పని లేదు అన్నారంటారు. రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి. కాబట్టి ఈ విషయాలు చేస్తేనే డీడీ వచ్చింది. డీడీ తీసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదు. ఓకేనా? బిజినెస్ లో సక్సెస్ కావడానికి, డైమండ్ కావడానికి ప్రయత్నం చేయండి కానీ ఊరకనే కాదు. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు ఇక ఈ విషయాలు పాటించాలి. సేఫ్ షాప్ లో లాగిన్ అయ్యే ప్రతి వ్యక్తి, సో ప్యాకేజ్ కోసం చూడమాకండి. చాలా మంది ప్యాకేజ్ కోసం ఎడిఫికేషన్ చేస్తారు. ప్యాకేజ్ అనేది గిఫ్ట్ అనుకోండి సార్. ఈ రోజు బిజినెస్ లో నేను కొన్ని లక్షల రూపాయలు సంపాదించాను, దేని వల్ల వచ్చింది? ప్యాకేజ్ వల్ల వచ్చిందా? ఐడి వల్ల వచ్చింది, లాగిన్ ఐడి పాస్వర్డ్. ఆ లాగిన్ ఐడి పాస్వర్డే మన ఆస్తి. సో దానికోసం చూడాలి. ప్యాకేజ్ అనేది గిఫ్ట్ అనుకోండి, దానికోసం చూడకండి. అలానే సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వడానికి డబ్బులు పే చేసినాక 600 రూపీస్ పేమెంట్ స్లిప్ ఇవ్వాలి మనం, డేటా ఫామ్. అది లేకపోతే మీకే నష్టం. 600 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళతో మన సంతకం తీర్చుకోవాలి. మళ్ళీ డబ్బులు వెనక రావు. సేఫ్ షాప్ లో చాలా మంది డబ్బులు చెల్లించేసి నా డబ్బులు నాకు వెనకే అంటారు, ఎవరో మన దగ్గర డబ్బులు దాచిపెట్టినట్టు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు వెనక రావు. ఓకేనా? సో ఈ విషయాలు, సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వడానికి 600 రూపాయలు రిజిస్ట్రేషన్ ఉంటాయి, అది పుస్తకం ఇస్తాము. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ వెనక్కి రాదు సార్, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో జాయిన్ అయింది ఓన్లీ ప్యాకేజ్ కోసం కాదు, ఐడి కోసం, ఐడి పాస్వర్డ్ కోసం. దానివల్ల మనం సక్సెస్ అవ్వచ్చు. జాయిన్ చేయించిన వ్యక్తికి ఎఫ్ఐఎం చేయించండి, 7 days లెర్నింగ్ కోర్స్ ఇప్పించండి. అంటే 350 రూపీస్ తీసుకొని ప్లాన్ ఫోల్డర్ 250 ప్లస్ డైరీ కూడా ఇవ్వండి. డైరీ కూడా ఒక 100 రూపీస్ పెట్టి డైరీ కొని ఇప్పించండి. సో ఎప్పుడైతే డైరీ ఇస్తారో డ్రీమ్స్ రాస్తారు, డ్రీమ్స్ రాసాక డ్రీమ్ బోర్డు పెట్టిస్తారు. డ్రీమ్ బోర్డు పెట్టించాక డ్రీమ్స్ ఉంటే ఆ బిజినెస్ లోకి వ్యక్తులు నిలబడతారు, వెళ్ళిపోరు. తర్వాత లిస్ట్ రాస్తారు, ఇన్విటేషన్ చేస్తారు, అన్ని ప్రాసెస్ పర్ఫెక్ట్ జరిగింది. ఈ విషయాలు ఫాలో అవ్వండి. సేఫ్ షాప్ లో లాగిన్ అయినాక ఆ వ్యక్తి స్లాబ్ 1 వరకు మీరు ప్లాన్ చెప్పండి. స్లాబ్ 1 తర్వాత ప్లాన్ నేర్పించండి. ప్లాన్ నేర్పించి ప్లాన్ సొంతంగా పంపించి ఏర్పాటు చేయండి సార్. చాలా మంది బ్రాంజ్ అవుతారు, సిల్వర్ అవుతారు, ఇంకా ప్లాన్ కి అప్లై రావాలి, అప్లై రావాలి, అప్లై రావాలి అంటారు. అప్లైనే వస్తే ఇంకా మీరు ఎప్పుడు నేర్చుకుంటారు, మీరు ఎప్పుడు లీడర్ అవుతారు?
సో కాబట్టి మీరు స్లాబ్ ఉన్న వెంటనే ప్లాన్ నేర్పించేసి ప్లానర్ గా తయారు చేసి ప్లాన్ చెప్పించే విధంగా తయారు చేయండి. వాళ్ళు ప్లాన్లు చెప్తుంటే మీరు ఫాలో అప్ టైం ఇచ్చి వెళ్ళాలి. క్లియర్. సో ఈ విషయాలు ఫాలో అవ్వండి. చేస్తారు రెడీగా? ఎస్ ఆర్ నో? Yes. Yes, ma'am. ట్రైనింగ్ మీటింగ్ ఫంక్షన్లకి ఎక్కువ ఎడిఫికేషన్ చేయండి. వాటిని వచ్చేటట్టు చూసుకోండి. ఎవ్రీడే జూమ్ లో వచ్చేటట్టు చూసుకోండి. జూమ్ లో ఖచ్చితంగా ఉంటే నాలెడ్జ్ ఉంటుందని చెప్పండి. ఆ విధంగా చేస్తూ ప్రతిరోజు 7:30కి జూమ్ క్లోజ్ చేస్తూ ఉంటాము. అలా క్లోజింగ్ అయ్యేలాగా సో చేస్తాను నేను. ఈ రోజు ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతావచ్చు. రేపు నుంచి 7:30కి క్లోజ్ చేస్తాను. ఓకే. ఈ విషయాలు అందరూ ఫాలో అవ్వాలి. గ్రూప్ లో నేను పెట్టాను. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికీ. జై హింద్, జై హోసేఫ్ షాప్. All the best, I guess. Thank